చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కొంత సమయము దేవుని మాటలు ధ్యానించుకొని కోరికను ముగించుకొని దినమును ఆరాధన ముగించుకుందాం. అందరం కూడా సమయానుకూలతను బట్టి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించుకొని దేవుని యొక్క సన్నిధిలో నివసిస్తున్నటువంటి మన జీవితాలలో దేవుడు చేయాలనుకున్నటువంటి గొప్ప మేలులు మనం పొందటానికి అర్హులుగా మారి ఉన్నాం కనుక ఎక్కడ కూడా మన జీవితాలలో ఫలభరితమైన జీవితాలు కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి జీవితాలుగా మనం మారకూడదని దేవుడు ఉద్దేశించి ఎన్నో గొప్ప మేలులు మన జీవితంలో చేయాలని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినమందు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని సమయంలో వినటానికి ప్రయాసపడండి. ఇప్పుడు వచ్చినందుకు ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క ఉద్దేశములను తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రతి విషయమందు కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నాయంటే, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఇప్పుడైనా ఎలా అయినా దేవుని చిత్తాన్ని జరిగించి ఆయన రాజ్యంలో చేరాలనేది దేవుని కోరిక ఉన్నది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం వెళ్ళినప్పుడు ఈరోజు ఒక కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా ఆలోచించాలి. యేసు ప్రభు వారు తాను భూలోకంలో అంటే ఈ లోకంలోకి వచ్చినప్పుడు శరీరుడిగా జీవిస్తున్నటువంటి రోజులలో ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఎక్కువగా అక్కడ ఇక్కడ ప్రయాణాలు చేయుతూ ఎక్కువగా అనేక చోట్లకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన ప్రాముఖ్యముగా ఎక్కువ సార్లు వెళ్ళినటువంటి ఒక ప్రాంతం ఉంది. అది మనకు బైబిల్ గ్రంథంలో చాలా మార్లు ఆ ప్రాంతం గురించి మనకు రాయబడుతూ ఉన్నది. అనేక సార్లు ఆ ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతమును దర్శిస్తూ వస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో చాలా చిన్న ప్రాంతమైనప్పటికీ అక్కడ ఎక్కువగా అంజూరపు చెట్లు కానీ ఒలీవ చెట్లు కానీ ఆ ప్రాంతంలో బాగా ఉండేవి. అక్కడ ఉన్నటువంటి కుటుంబములు తక్కువైనా కూడా ఆ ప్రదేశం అంతా కూడా చెట్లతో నిండిపోయి ఉన్నది. తోట వలె ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా. ఆ ప్రదేశంలోనికి ఆయన అనునిత్యము అంటే చాలా మార్లు వెళ్ళినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆయన తరచు ఒక కుటుంబం దగ్గరికి వెళుతూ వస్తూ ఉంటారు. తరచుగా ఒక కుటుంబం దగ్గరికి వెళుతూ వస్తూ ఉన్నాడు. ఆ కుటుంబం దగ్గరికి వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆయన అర్థం చేసుకుంటూ ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఆ యేసు ప్రభు వారిని ప్రేమించినట్టుగా మనకు బైబిల్ గ్రంథం చక్కగా తెలియబడుతుంది. కాబట్టి మీరు అనుకున్నటువంటి ఈ ప్రదేశము యెరూషలేమునకు ఇంచుమించు ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెతనియా. ఏ ప్రదేశం అమ్మ? బెతనియా. ఈ బెతనియా అనేటువంటి ప్రాంతము ఎక్కువ అంజూరపు చెట్లతో ఒలీవ చెట్లతో నిండిపోయి ఉంటుంది ఈ ప్రాంతం. ఇక్కడ ఇల్లులు తక్కువ ఉంటాయి కానీ చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దూరం నుంచి చూసినప్పుడు అదంతా కూడా ఒక అడవిలాగా కనపడుతుంది. అడవి మధ్యలో చెట్లు ఉన్నట్టు ఆ ఇల్లులు ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నటువంటి ప్రదేశం. ఎందుకంటే మీరు బైబిల్ గ్రంథంలో ఒకసారి చూసినప్పుడు యేసు ప్రభు వారు బెతనియా నుండి తిరిగి వెళుచూ ఉన్నప్పుడు మార్కు సువార్తలో రాయబడింది 11వ అధ్యాయంలో బెతనియా నుండి వెళుచున్నప్పుడు అక్కడ ఆయనకు ఆకులు గల ఒక అంజూరపు చెట్టు
కనబడిన రాయబడింది. అంటే అక్కడ అంజూరపు చెట్టు బాగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆకులు గల ఒక అంజూరపు చెట్టు కనబడినప్పుడు ఆయన అక్కడ ఏమైనా దొరుకునేమో అని దాని దగ్గరకు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే ప్లీజ్ సహోదరులారా, ఈ ప్రదేశము అంత సస్యశ్యామలముగా అంత బాగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడల్లా పిలవకుండానే ఒకరింటికి తరచుగా వెళుతూ ఉంటారు. పిలవని అవసరం లేదు ఆయన. ఇప్పుడు జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు జక్కయ్య తన ఇంటికి యేసు ప్రభు వారు వస్తున్నాననగానే ఆహ్వానిస్తాడు. ఇంకా చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రధాన యాజకుడు, అయ్యా నువ్వు నా ఇంటిలోకి వస్తే చాలు అంటారు. కానీ ఇక్కడ పిలవకుండానే ఆయన సొంత గృహమైనట్టుగా తరచుగా ఆ కుటుంబం దగ్గరికి వెళుతూ వస్తూ ఉంటున్నారు. ఆ కుటుంబం ఏందనుకుంటున్నారు? మీకు అందరూ గుర్తుందా కుటుంబం? ఎవరికైనా గుర్తుందా? బెతనియాలో ఉన్నటువంటి కుటుంబం దగ్గరికి తరచుగా వెళుతూ వస్తుంటారు. ఆ కుటుంబమే మార్తా, మరియా, లాజరు. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ముగ్గురే. చాలా చిన్న కుటుంబం, ఎక్కువ మంది కూడా లేరు. ఒక తమ్ముడు గాని అన్న గాని ఇద్దరు సహోదరులు. వీళ్ళు ముగ్గురు ఆ కుటుంబంలో నివాసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఆ కుటుంబంలో నివాసం చేస్తున్నప్పుడు ఈ కుటుంబానికి మగదిక్కుగా ఆదర్శంగా ఏదైనా ఒక విషయాన్ని చేయటానికి అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి పేరే లాజరు. ఈ లాజరును బైబిల్ గ్రంథంలో ఏమని పోల్చారంటే యేసు ప్రభు యొక్క స్నేహితుడు అని ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ బెతనియా ప్రాంతానికి యేసు ప్రభు వెళుతుంటాడు, వస్తున్నాడు, వెళుతున్నాడు, వస్తున్నాడు, వెళుతున్నాడు, వస్తున్నాడు. ఒక సందర్భంలో ఆయన ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మనం చూద్దాం. ఈరోజు మనము ఎక్కువ శాతము ఆ ముగ్గురు వ్యక్తుల గురించి, ఆ కుటుంబం గురించి, ఆ ప్రాంతం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాం. అంతట వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నదని ఆమెతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు బెతనియా అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత మార్తా అనేటువంటి ఒక స్త్రీ, ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆమె యేసు ప్రభు వారిని తన ఇంటికి పిలుచుకున్నది. అంటే ఇక్కడ మార్తా వెళ్ళి ఈ యేసు ప్రభు వారిని తన ఇంటికి పిలుచుకున్నదంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్తా ఇంట్లో కొంచెం పెద్దరికంగా ఉన్నట్టుగా ఆలోచించాలి. తన ఇంటిలోనికి పిలుచుకుంది. యేసు ప్రభు తన ఇంటికి రాగానే, అయ్యో యేసు ప్రభు గొప్పవాడు, ఆయన ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఆయన నా ఇంటిలో అడుగు పెట్టాడంటే నాకెంతో ధన్యత, ఈయన వచ్చినందుకు నాకు ఎంతో సంతోషం ఉందని చెప్పి ఆయన కొరకు ఆమె ఆయనను ప్రేమించి ఆయనకు తినుట కొరకు కొన్ని పిండి వంటకాలు కానీ కొంత ఆహార పదార్థంగా తయారు చేయొచ్చు. 1-2 కాదు, ఎన్నో రకాలైన తయారు చేస్తూ ఉంటుంది. ఏమి పని చేసుకుంటూ ఉండగానే యేసు ప్రభు ఇంట్లోనికి వచ్చాడు. ఇంట్లోనికి రాగానే అప్పుడు వాళ్ళన్న పరిస్థితులను బట్టి ఆయనను ఒక చోట కూర్చోబెట్టారు. ఆయన కూర్చున్నాడు. ఏమైతే లోపలికి వెళ్ళి అన్ని సర్దుతుంది. ఇక్కడ మరి అయితే యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చుండి ఆయన ఏమి చెబుతున్నాడు ఆమె వినటానికి ప్రయాసపడుతుంది. ఏమైతే మార్త అయితే ఆయనకు ఏమి పెట్టాలో అని తొందరపడుతూ ఏదో ఒకటి తెయ్యాలని చూస్తుంది. అంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి.
ఇక్కడ యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు ఆయనను ప్రేమించటం తప్పు కాదు, ఆయనకు పరిచర్య చేయటం తప్పు కానీ కాదు, ఆయనకు ఏదైనా కడుపు నిండా భోజనం పెట్టి పంపేయడం తప్పు కాదు. కానీ యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో జరుగుతున్న సంఘటన మనం ఒకసారి ఆలోచించినప్పుడు, యేసు ప్రభు వారి ఇంట్లోనే ప్రవేశించి కూర్చుండగానే ఆయన ఏమి చేస్తున్నాడు? ఇక్కడ ఏం చేస్తున్నాడు రాయబడింది అక్కడ? అంటే బోధ చేస్తున్నాడు. ఎవరికి బోధ చేస్తున్నాడు? బాగా వినాలి. ఎవరికి బోధ చేస్తున్నాడు? మరియకు బోధ చేస్తున్నాడు. అంతేనా? లేకపోతే మార్తకి ఏమన్నా చేయకూడదని చెప్పాడు? యేసు ప్రభువు బోధించేవాడు. కాబట్టి ఇక్కడ మార్తా మరియలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. వచ్చినమంటే ఏమో వందనాలయ్యా వందనాలు అని చెప్పుండొచ్చు, రండ్రయ్య కూర్చోమనొచ్చు, కావలసినటువంటి తన యొక్క పరిచారం చేసి ఆయనను కూర్చోబెట్టి ఇప్పుడు ఏమేమి వంట చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు మరి ఏం చేస్తుందంటే యేసు ప్రభు దగ్గర కూర్చొని ఏదేదో విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక అరగంట, గంట తోడైతే పర్వాలేదు. ఇక ఈయనకు ఈమెకు మధ్య సంభాషణ పెరిగిపోతుంది. అంతంత పెరిగిపోతుందంటే ఆయన వాక్యం చెప్తున్నాడు, ఈమె వింటూ ఉన్నది. ఆయన వాక్యం చెప్తున్నాడు, ఈమె వింటూ ఉన్నది. ఆయన వాక్యం చెబుతున్నాడు, ఈమె వింటూ ఉన్నది. ఇప్పుడు పక్కనే ఒక ఆమె పరిచర్య చేయించున్నది. పరిచారం అంటే ఏదో కాదు. ఇప్పుడు వాళ్ళకంటే పెద్ద ఇల్లు ఏమన్నా ఆ రోజులలో 4-5 రకాల ఇల్లు ఉంటాయా? ఇప్పుడు మనలాగా కిచెన్ రూమ్ అని, బెడ్రూమ్ అని, హాల్ అని ఇవన్నీ ఉంటాయా? అన్నిటికీ ఒకే రూమ్ మొత్తం అదే. ఈ మాల్ ఉంటేనేమో కిచెన్ రూమ్, ఈ మాల్ ఉంటేనేమో బెడ్రూమ్, ఆ మాల్ ఉంటేనేమో అదే హాల్, మొత్తం అదే. అలా ప్రిపేర్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ మార్త ఏం చేస్తుందంటే యేసు ప్రభువు లోపలికి రాగానే ఆమె ఆయనకు పరిచారం చేసిన తర్వాత ఆ ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసి పెట్టుకొని శుభ్రంగా ఉంచుకుంటూ ఆమె ఆయనకు వంట రెడీ చేయడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మరియా ఆ ఇంటిలో కూర్చుని వాక్యం వినుచు ఉన్నది. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మనం ఆలోచిద్దాం. ఈ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసినప్పుడు మరి అయితే బోధ వినుచుండెను, మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకొని రాయబడింది. విస్తారమని ఏమి చూడండి అక్కడ, చదవండి ఆ మాట ఒకసారి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత, అంటే పని పెట్టింది ఎవరు? ఎందుకు పెట్టుకుంది? ఏదో చెయ్యాలి అని. ఎవరు పని పెట్టుకున్నారు? మార్త పని పెట్టుకున్నది, కానీ పని లేదు అక్కడ. కానీ ఏమే పని ఏం చేసింది? పని పెట్టుకున్నది. ఎందుకు పని పెట్టుకుంది? ఇప్పుడు కొన్ని పనులు ఉండవు, కానీ మనమే పనులు పెట్టుకుంటాం. దేనికని? దేనికని పని పెట్టుకుంటాం? మీరు ఏదో ఇక్కడ ఎంతలాగా చూడద్దు, నేను మర్మాలు చెప్పట్లా. నేను లోపల నుంచి తెలుసుకొచ్చి మర్మాలు ఏం చెప్పట్లా, మామూలుగా చెప్తున్నాను. కొన్ని పనులు మనమే సొంతగా పెట్టుకుంటాం. దేనికి పెట్టుకుంటాం పనులు? వాళ్ళని సంతోషపెట్టాలని. వచ్చిన వాళ్ళకు అన్నం పెట్టి ఏదో ఒక పచ్చడో పప్పు పెట్టి పంపిస్తే సరిపోద్ది. కడుపు నిండడానికి ఏదైనా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే చికెన్ తెప్పిద్దామంటారు, మటన్ తెప్పిద్దామంటారు, మసాలా తెప్పిస్తారు, బిర్యానీ రెడీ చేయాలంటారు. ఈ వాసన చేస్తుంటారు. ఏంటమ్మా 2 నిమిషాల్లో ఒక గ్లాసు బియ్యం వేసి ఒక అర గ్లాసు పప్పు గింజలు వేసి అన్నం చేసి పక్కన మీకు వచ్చి వాక్యం వినొచ్చు కదంటే, ఎప్పుడు రాక మా ఇంటికి వచ్చారు. అదిగాక మా ఇంటికి పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ మా ఇంటికి వచ్చినప్పుడు మామూలు భోజనం పెడతాం. అసలు మామూలు భోజనం పెడతామా? నువ్వు 10 ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికాడికి పోతే నేను భోజనం తిన్నాను ఎక్కడ తినలేదు అన్నట్టుగా పెట్టాలి. నేను వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు నన్ను చూసుకున్నట్టుగా భూమి మీద ఎవరో చూసుకోలేదు అన్నట్టుగా మేము చూడాలనుకున్నాం. ఇప్పుడు మరి మార్త మార్తే పెట్టుకుంది, కానీ యేసు ప్రభువు పని పెట్టలేదు. ఈరోజు మార్తే పని పెట్టుకుంది. దేనికి పని పెట్టుకుందంటే ఆయన చేత గొప్ప అనిపించుకోవడానికి పని పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఉన్న దానితో సంతృప్తి పడక లేని దాన్ని పెట్టుకొని ఉన్నదంతా పోగొట్టుకుంటాం. లేనిది కావాలనుకోని అప్పులు చేస్తుంటారు. ఎందుకంత అవసరమా?
కావాలని చేసుకోవడం అవసరం కాదు కదమ్మా. ఉన్నదాంతో తృప్తి పడాలి, ఉన్నది కావాలి. ఇప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చింది ఏం పని పెట్టుకుంది ఏనే. ఇప్పుడు ఏం పని పెట్టుకున్నప్పుడు నీ పని పెట్టుకున్నావు కాబట్టి నువ్వే చేసుకోవాలి. ఇంకొకరు వచ్చి చేస్తాక లేని కొన్ని పనులన్నీ నువ్వే పెట్టుకున్నావు, ఇంకొకరు వచ్చి చేపెట్టి అట్లుంటది. నీకు చికెన్ తినాలనిపించింది ఎగ్జాంపుల్ గా, లేదా చపాతీ తినాలనిపించింది. శుభ్రంగా అందరూ కూర్చొని బైబిల్ చదువుకుంటున్నారు, నువ్వు లేచిపోయావు. అక్కడ ఉన్నటువంటి చపాతీ పిండి ఒక బౌల్లో పోసుకున్నావు, అంతా కలుపుతా ఉన్నావు. అక్కడ వాళ్ళు మాత్రము వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. చపాతీ కలుపుతా అవన్నీ రుద్దుతా ఉన్నప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి నేను ఒక్కదాన్ని చపాతీ చేస్తుంటే మీరు ఎట్లుంటారా అని అన్నం అంటాను. ఎవరు చేయమన్నారు నేను? ఎవరు చేయమన్నారమ్మా? ఇప్పుడు ఏమేమంటది, మీ అందరి కోసం అంటే నీకు తినబుద్ధింది కాబట్టి నువ్వు బయట పెట్టుకున్నావు పని. లేకపోతే అందరి కోసం అయితే ఎప్పుడో తెలుసు, తర్వాత తెలుసుగా. ఆలోచించాలి, గమనించాలి. ఇప్పుడు మనం ఏమంటామంటే మేము చేయకపోతే మీరేం తింటారంట. తినటానికి వచ్చినోడైతే తిండి తినేవాడు, తినటానికి రాలే, వాక్యం చెప్పడానికి వచ్చాడు అక్కడికి. ఇప్పుడు వచ్చింది పని పెట్టుకొని తొందరపాటు ఏం జరుగుతుంది? ఏమవుతుందక్క? తొందరగా చేసినప్పుడు ఎక్కడంటే ఈ ప్లేట్ దిగిపోయి పక్కన ఉన్నటువంటి తప్పాలు కూడా కింద గలగలగలగల ఇల్లు మొత్తం గలివిలికి అందరపోవడం చేస్తుంటాం. ఎందుకంటే తొందర, ఆ తొందరలో అప్పుడు పనులు చేస్తున్నారు కదా, సక్రంగా జరగదు. తొందరలో పని చేస్తే నిదానంగా చేస్తే పని జరుగుతుంది. తొందరపాటు వాళ్ళు చేసి ఇప్పుడు ఇసుకుపోయి ఎవరి దగ్గరకు వచ్చింది? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, అయ్యా చూడండి ఇక్కడ, మార్త విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడిచే దాని ఎదుకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు, నేనేమో ఒంటరిగా పని చేస్తున్నాను, నా సహోదరి ఏం చేసింది? యాడికి విడిచిపెట్టింది? నేను పని చేస్తుంటే కనీసం వచ్చి చెయ్యి కూడా ఎట్లా. ఇప్పుడు ఎట్లుంటది? ఇప్పుడు ఎక్కడ చెప్పండి. నేనేమో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నా, వాక్యం చెప్తుంటే పక్కన వాళ్ళందరూ ఉండి ఆడ అన్నం వండుతున్నారు, గంజి నీతున్నారు, అది చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము ఉడితే మీరు తినాలనుకుంటారు అంటే ఎట్లుంటది? నిలువుగా ఉన్నప్పుడు అవసరం లేదు కదా. అంటే మీరు అవసరం లేదంటే అవసరం లేదు. ప్రాంతంగా బైబిల్ ప్రకారం చెప్పాలంటే అవసరం లేదు. విస్తారమైన పనులు పెట్టుకున్నది ఈమె పెట్టుకొని ఈమెలోనికి ఏమొచ్చింది? పనులు పెట్టుకోవడం వల్ల కోపం వచ్చింది. కోపం వచ్చిన ఏమో ఎవరిని వచ్చి ప్రశ్నిస్తుంది? ఏమని ప్రశ్నిస్తుంది? నేను ఒంటరిగా ఉన్నానంట. నేను ఒంటరిగా, నిన్ను ఒంటరి చేశారు. బైబిల్ చదివి కదా, నిన్నూరు ఒంటరి చేశారు. ఎందుకు చేసుకున్నది? ఏమో ఒంటరిగా, ఏమో ఒంటరిగా ఎందుకు చేసుకున్నది? ఆమె ఆ ఒంటరిగా ఎందుకు చేసుకుంది? ఆమె విస్తారమైన పనులు పెట్టుకున్నది. ఎవరు పెట్టరా? ఎన్ని చేయమని చెప్పిరా? ఎవరేం చెప్పాలా? నువ్వే విస్తారమైన పనులు పెట్టుకొని ఇప్పుడు నువ్వు పనులు చేస్తుంటే మిగతా వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? వాక్యం వింటున్నారు. ఇప్పుడు వచ్చి నేను ఒక్కదాన్నే పని చేయాలంటే నువ్వు చేయమా? నువ్వు కూడా వచ్చి కూర్చొని వాక్యం విను. జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. అవసరమైతే బోధకుడే చెప్తాడుగా, అమ్మ వెళ్ళండి, అన్నం రెడీ చేయండి, తినాలని చెప్తాడుగా. అంటే బాగా నుంచి ఆలోచించండి. నీ ఊహను బట్టి నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు. మన ఊహను బట్టి మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు అంటున్నాడు, నేను ఒంటరిగా ఉన్నటందుకు మరియ నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదంటే యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయించుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది కొన్నియే. అవసరమైన వాటిని చేయండి, తప్పులేదు. అనవసరమైనవి పెట్టుకుంటున్నారు ఈరోజు జనాలు భూమి మీద. అవసరమైనవి చేయండి, తప్పులేదు. మీకు అవసరమైనవి చేసుకోండి, తప్పులేదు. అనవసరమైనవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏం పెట్టుకుంది? ఏంటి? అనవసరమైనవి కొన్ని పెట్టుకుంది. ఏం పెట్టుకుని ఉండొచ్చు? అనవసరమైనవి అనవసరమైన ఏం పెట్టుకుని ఉండొచ్చు? ఏముంటాయి అనవసరమైనవి? ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైతే. అవసరమైనవి కొన్ని అన్నారు, మరి అనవసరమైనవి
అనవసరమైనవి నువ్వు పెట్టుకొని ఏమవుతున్నావు అంట, తొందరపడుచున్నావు. కాబట్టి నీకేం చెప్తున్నాను, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొన్నది. అంటే చాలా మంది ఎలా ఉంటారంటే పరిచర్య చేయటమే ప్రాముఖ్యం అనుకుంటారు, కానీ నేను చేయొద్దని చెప్పట్లా. పరిచర్య కంటే ప్రాముఖ్యమైనది వాక్యం వినటం. అర్థమవుతుందా? పరిచర్య కంటే ప్రాముఖ్యమైనది ఏంటిది? వాక్యం వినటం. వాక్యం వినకుండా నువ్వు ఏది పడితే చేస్తే, ఉదాహరణకు ఇక్కడ వీడియో తీయడానికి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ వీడియో ఆన్ చేసి బయట పోయి తిరిగి వచ్చి మళ్ళా వచ్చి కూర్చొని ఉంటే ఉపయోగం ఉందా? లేకపోతే కొందరు ఉన్నారు, ఇప్పుడు ఆ ఫ్యాన్ పెట్టారు, ఇవన్నీ రెడీ చేశారు, అవన్నీ పెట్టేసి బయట పోయి తిరిగి వస్తే ఉపయోగం ఉందా? అవసరమైనవి కొన్ని, అనవసరమైనవి పనులు పెట్టుకున్నారు ఇక్కడ. ఎవరు? మార్త. అనవసరమైన వాటిని పెట్టుకొని నువ్వేమవుతున్నావంట, తొందరపడుచున్నావు. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఉత్తమమైనది కావాలి ఈరోజు మనకు. ఉత్తమమైనది ఏమిటంటే దేవుని వాక్యం. ఉత్తమమైనది ఏమిటంటే ఆయన మాట. ఆయన వీళ్ళకు ఏదో మంచి వాక్యం చెప్పాలని వస్తే వీళ్ళు ఆయనకు మంచి భోజనం పెట్టాలనుకున్నారు. మంచి భోజనం కడుపు నిండా పెడితే ఆయన తృప్తి పడడు. చెప్పిన వాక్యం ఇంటే ఆయన తృప్తి పడతాడు. అందుకే పాత నిబంధనలు ఏమంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుటయే. ఎందుకు చెప్పాడు ఈ మాట? బలులు అర్పించడం కంటే మాట వినుటయే. ఇప్పుడు బలులు అర్పించడం ముఖ్యమా, మాట వినటం ముఖ్యమా? మాట వినటమే ముఖ్యం. మాట అంటే ఏంటిది? వాక్యం. వాక్యం వినటమే ముఖ్యం. కానీ నువ్వు ఏదేదో చేస్తే అలా దేవుడు మెచ్చుకోడు. మీరు ఏదేదో చేయాలని చూస్తున్నారు, ఏమి చేసినా ఓ మెచ్చుకోడు ఆయన. మాట వినాలి. ఆయన మాటకి ఏమున్నదంట? బలం ఉన్నది, శక్తి ఉన్నది. ఆయన మాట ఎంతెంతో గొప్పది. కాబట్టి ఇక్కడ ఇలా కుటుంబంలోకి వచ్చినప్పుడు ఈ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి ఏం చెప్తున్నాడంటే, మాట వినుచున్న మరియ మీద ఎవరు అసూయపడుతున్నారమ్మా? ఇంకా మాట వినుచున్న మరియ మీద ఎవరు అసూయపడుతున్నారు? పని బాటలలో ఉన్న మార్త అసూయపడుతుంది. లోక సంబంధమైన పనులు చేసుకున్న వాళ్ళు దేవునిలో కరెక్ట్గా ఉన్న వాళ్ళ మీద అసూయపడుతూనే ఉంటారు. మీరేమి టెన్షన్ పడదు. ఎందుకంటే పని చేసుకునేది ఏమ, వాక్యం అనేది ఏమ. ఈవలేసి ఎప్పుడైనా నీవేది గోడ చేస్తున్నావు అన్నదా? ఎందుకని గోడ పని పాట నీకెందుకు అయ్యని వచ్చి కూర్చోమని అన్నదా? ఏమన్నది? ఏమనకుండా శ్రద్ధగా వాక్యం మాత్రం వింటుంది. మరి ఇప్పుడు ఏం పని చేసుకుంటుంది? మార్త మీద, మరియ మీద అసూయపడుతుంది. పని చేసుకుంటుంది, కసిరించుకుంటుంది. పని చేసుకుంటుంది, కోపగించుకుంటుంది. పని చేస్తుంది, అసూయపడుతుంది. పని చేస్తుంది, యేసు ప్రభువుని కూడా ఎదిరిస్తుంది. ఈరోజు చాలా మందికి అర్థం కాలేదు ఎందుకు వీళ్ళకు దేవుని మీదే, దేవుని బిడ్డల మీద, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ మీద ఈ లోకస్తులు అసూయ పడుతున్నారంటే మార్త లాంటి స్వభావం. ఈ బెతన్యాలో వాళ్ళ ఇంటికి యేసు ప్రభువు వచ్చారనగానే అయ్యో ప్రేమతో ఇంట్లోకి పిలిచిందనగానే మంచిదనే కాదనట్లే. ప్రేమతో ఇంటికి పిలిచింది, వాటి తాగటానికి నీళ్ళు ఇచ్చింది, శుభ్రంగా ఇల్లు శుభ్రంగా నీటికి పెట్టుకుని అంతా బాగుంది. కానీ వాక్యం ఏది? మరి వాక్యం వినే స్వభావం ఏది నీలో? వాక్యం వినే పద్ధతి ఏది నీలో? కొంతమంది వాక్యం వినడానికి ప్రార్థన పోతుంటారు. ఎప్పుడైనా చూస్తుంటారు కదా, ఎక్కడైనా ప్రార్థన పెడతారు, పాట పాడతారు, 2 నిమిషాలు ఉంటారు, వెళ్ళిపోతారు, బయటకి ఆడిపోతారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? అది ఆ రొట్టె రాసం నేను ఎంత చూడు, అప్పుడు మాత్రం వచ్చి కూర్చుంటాను. నేనంటాను, ఈ ఇచ్చగాళ్ళు లేవా మీకు అయ్యి? 100 రూపాయలు ఇవ్వండి, 115 రూపాయలు ఇవ్వండి, ఆ బాటలు తెచ్చుతాను మీకు ఇంట్లో కూర్చొని రోజు దాకా. 35 రూపాయలు అయితే గోధుమ పిండి ప్యాకెట్ వస్తుంది, అంత చక్కెర వేసుకొని రోజు ఇంట్లో తినండి, తప్పు లేదు. మీరు వాటి కోసమే వస్తున్నారు కానీ వాక్యం కోసం రావట్లా. నిజంగా దానికోసం వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాక్యం కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. వాక్యం వినే ఆసక్తి ఉరికైందా? వాక్యం విని వాక్యం ప్రకారం నడుచుకోవాలని ఆసక్తి ఉరికనుందా? వాక్యం ప్రకారం వినాలని ఆసక్తి ఉరికనుందా? దాని ప్రకారం నేను జీవించాలని ఆశ ఉరికనుందా?
ఎవరికి లేదు దాని ప్రకారం జీవించాలని ఆశ. అందుకని ఇప్పుడు మా అత్త కూడా ఏం చేద్దాం తెలుసా, పని పెట్టుకుంది. ఈ పని ఒక్కటి చేసుకున్నప్పుడు, నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వే చూసుకోవాలి, ఒకరు రాదు. అర్థమైందా? నేను ఒక పని పెట్టుకుంటే నేనే చూసుకోవాలి. ఇప్పుడు పని పెట్టుకున్న నేను నా పనిని చేసుకుంటా. ఇప్పుడు నాకు మేమవుతుంది, మనుషుల మీద కోపం వస్తుంది, అసూయ వస్తుంది. ఎక్కువ పనులు పెట్టుకుంటే ఏమవుద్దమ్మా? ఇప్పుడు కోపం మీద ఏం చేస్తారు? కోపంలో ఏం చేస్తారు? అందరు తిడుతుంటారు, అందరి మీద అంటారు, మామూలు మాట్లాడు. ఎందుకు అబ్బా, ఏంది పలకన్నట్టు, ఎందుకు ఈ తలనొప్పి అంతా, అసలు ఎవరు రమ్మన్నారు, అసలు ఏంది ఈ పని అంతా, ఎందుకు మాకు అవసరం ఏముంది, అసలు నాకు ఎందుకు ఈ పని అంతా అని. వీళ్ళందరూ ఏమో శుభ్రంగా తిని పడుకున్నారు, నేను ఒక్కదాన్ని చేయండి, నువ్వు చేయమన్నారు. అందరితో నువ్వు పడుకోవచ్చుగా, అందరితో నువ్వు కూడా పడుకోవచ్చు కదా. పడుకొని శుభ్రంగా అందరు లేచినప్పుడు నువ్వు లేయొచ్చుగా, అందరు లేచినప్పుడు నువ్వు లేచి తలా ఒక పని చేసుకుంటే అయిపోతుందిగా. అందరు పడుకున్నప్పుడు నీకేమో పెద్ద గొప్పగా మంచి పేరు తెచ్చుకోవాలని పోయి పని చేస్తావు. ఆ పని చేసేటప్పుడు కోపం అవుతుంది, అందరు తిడతా. పని ఎందుకు చేయమన్నారు నిన్ను? తెలుస్తుంది కదా. అప్పుడప్పుడు కొన్ని నిమిషాలు ఒక 10 మంది, ఒక 5-10 మంది ఉన్నట్టు ఒకళ్ళు ఏమంటారు తెలుసా, నేను తొందరగా పని చేయాలని, మంచి అనిపించుకోవాలని పోయి పని చేస్తారు. ప్రారంభించినప్పుడు బాగానే ఉంది, మా వాళ్ళే కదా నేను చేసేది, మా ఇంట్లో వాళ్ళే కదా అంటారు. కొంచెం బరువు ఎక్కువైన తర్వాత ఇలా నేను ఎందుకు చేసి పెట్టాలి అని లోపల కొడుకుంటాను. అసూయ వస్తుంటది. తొందరపాటు వల్ల ఏమీ జరగదు. అదే అంటుంది, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, మార్త నువ్వు విస్తారమైనవి పెట్టుకున్నావు కాబట్టి నువ్వు ఎన్నుకున్నది కరెక్ట్ అయింది కాదు అంటున్నావు. ఈరోజు మన జీవితాల్లో మనం ఎన్నో ఎన్నుకుంటున్నాం, అవన్నీ కరెక్ట్ అయినవి కాదు. చాలా సార్లు మీరు వస్తుంటారు, పాపం పరిచయం చేస్తారు, పరదాలు పలుకుతుంటారు, కసువు కొడుతుంటారు, మళ్ళీ ఎన్ని చేస్తారు, పాటలు పాడుతుంటారు, మైకులు పెడుతుంటారు, అవన్నీ రెడీ చేస్తుంటారు, ఎంత చేస్తారు. వాక్యం చెప్పేటప్పుడు చిన్నపాత్ర ఉపయోగం ప్రాముఖ్యమైనది ఏమిటి? ఇవన్నీ కాకుండా ప్రాముఖ్యమైన దాన్ని చేయకుండా ఎన్ని చెప్పింది. మరి చేయొద్దంటే అది చేస్తూ ఇది మాత్రం ప్రాముఖ్యమైనది అన్నారు. అది చేయొద్దని చెప్పట్లా, ఇది ప్రాముఖ్యమైనదని చెప్పారు. కొన్ని రోజులైన తర్వాత మళ్ళా యేసు ప్రభువు అటు ఇటు ఉండి మళ్ళా ఆయన యెరూషలేముకు యూదయకు వెళ్ళాలని రెడీ అయిపోయారు. యూదయకు వెళ్ళాలని సిద్ధమైపోయాడు. ఆయన వస్తున్నాడని తెలియగానే ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఏమొచ్చిందంటే, ఇదిగో మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు వ్యాధితో ఉన్నాడు, ప్రభువా నువ్వు వచ్చి అతన్ని బాగు చెయ్యి అన్నాడు. ఎక్కడ ఉంది చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ అధ్యాయమమ్మా తీసారా? 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మరియు మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతానియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కా చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగై ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఒక వార్త పంపించారు. ఎవరు? మార్తా మరియలు. ఏమని పంపించారు? అయ్యా నీవు ప్రేమించినటువంటి లాజరు ఏమై ఉన్నాడు? రోగై ఉన్నాడు, నువ్వు వచ్చి ప్రార్థన చేసేయ్యా అని చెప్పారు. చెప్పగానే ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. యేసు మార్తను ఆమె సహోదరుడైన లాజరును ప్రేమించను. అతడు రోగి ఉన్నాడని వేసి విని ఉన్నప్పుడు తానున్న చోట ఇంకా 2 దినములు నిలిచాను. ఇప్పుడు ఆయన ఉన్న ప్రాంతంలోనే ఆయన గారికి ఒక సందేశం వచ్చింది. అయ్యా లాజరు రోగి అయి ఉన్నాడు, నువ్వు వెంటనే వచ్చి ప్రార్థన చేయమనగానే ఆయన ఉన్నాడు. అక్కడ ఉండి అక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన వాక్యాలు చెప్తున్నాడు, అక్కడ సువార్త చెప్తున్నాడు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను, నేను 2 దినాల తర్వాత వస్తాను, వస్తే రానిలే, దానివల్ల దేవుని కుమారుడు మహిమపరచబడతాడని ఆయన చెప్పి అక్కడ 2 రోజులు ఉన్నాడు.
ఈ 2 రోజులు ఉన్నాక ఆల్రెడీ ఆయన ఏమైపోయాడు? చూడండి అక్కడ అది రాయం చూడండి. అంతటి రోగి అయి ఉన్నాడని అటు పిమ్మట ఆయన మనం యోదయాకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టి చంపచూచుచుండిరే. ఏమంటున్నాడు? ఇదిగో మన సహోదరుడైనటువంటి లాజరు నిద్రించుచున్నాడు, మనం పోయి అతన్ని లేపుదాము రండి అని చెప్పాడు. చెప్పగానే ఏమనుకున్నాడు? అయ్యా ఆల్రెడీ బాగలేనోడు కదా, బాగలేనోడు నిద్రపోతున్నప్పుడు ప్రశాంతత ఉంటది కదా, కాబట్టి అతన్ని రెస్ట్ తీసుకొని అన్నారు. కానీ యేసు ఏమన్నాడు? అతడు చనిపోయాడు, మనం పోయి అతన్ని లేపుదాము రండి అన్నట్టు మాట్లాడారు. కానీ వాళ్ళకి అర్థం కాక బాగలేనోడు ఏం చేసుకుంటున్నారు అంటున్నారు? విశ్రాంతి తీసుకోవడం మంచిదే కదా. కాబట్టి ఇప్పుడు ఓకే అనుకున్నారు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. యేసు ప్రభువు ఆ ప్రాంతానికి వస్తున్నాడు అనగానే వెంటనే ఎవరికి తెలిసింది ఈ యొక్క విషయం? మార్తకు తెలిసింది. వెంటనే మార్త పరుగును పోయి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీ ఎడల మాట చదవడమ్మా. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అని ప్రయాసపడి పరుగును పోయింది. పరుగును ఆయన దగ్గర పోగానే ఆయన ఎదురుగున్నాడు. ఎదురుగున్న ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా అని చెప్పి, ఇదిగో ప్రభువా నువ్వు రావటం కొంచెం ఆలస్యమైందయ్యా, ఒకవేళ మేము నీ దగ్గరకు వర్తమానం పంపిన వెంటనే నువ్వు వచ్చి ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా. కాబట్టి ఇప్పుడైనా ఏమి ఇబ్బంది ఏమి లేదు, నువ్వు దేవుణ్ణి ఏమి అడిగినా ఆయన నీకు ఇస్తాడు అన్నాను నేను. ఇప్పుడు మాటలు బాగానే ఉన్నాయి, విశ్వాసం బాగానే ఉన్నది. మన జీవితాల్లో మనకు విశ్వాసం బాగానే ఉన్నది అక్క, లేదని చెప్పట్లేదు. ఈ విశ్వాసం ఉన్నది ఎవరికి? ఎవరు? మార్త. ఈమె ఎలాంటిది? ఎలాంటిదంటే మీరు ఆమె క్యారెక్టర్ గురించి ఆ విషయం నేను చెప్పట్లా. ఏం చేస్తుంది? యేసు ప్రభు వారు ఇంటిలోకి వచ్చినప్పుడు ఏం చేసిందేమా? ఎప్పుడు పనులలో బాటలలో ఉండేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు చర్చికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పెద్ద మాటలు మాట్లాడి చిన్న మాటలు కాదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వీళ్ళతో చాలా జాగ్రత్త. రోజు రాత్రి పగులు యేసు ప్రభు ఇంట్లోకి వచ్చి వాక్యం చెప్తానంటే వాక్యం వినకుండా పని బాటలు చెప్తున్నా. ఏమా ఇప్పుడు యేసు ప్రభు వారికి చెప్తుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉండి నీ ఎడల నా సహోదరుడు చావకుండడి వాడు, ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమి అడిగినా నీకు చేస్తాడనగానే అందరికి ఆశ్చర్యం వేసి ఉండొచ్చు. కానీ వెంటనే ఇప్పుడు ఏమంటున్నారంటే, అయితే మార్త వెళ్ళు, నీ సహోదరుని ఎక్కడ పాతి పెట్టాడో వెళ్దాంపా, ఆ సమాధి దగ్గరికి వెళ్దాంపా, పోయి చూసొద్దాం అనగానే వెంటనే యేసు ప్రభువుని తీసుకుని ఆమె సమాధి దగ్గరికి వెళ్తుంది. సమాధి దగ్గరికి వెళ్ళగానే ఇప్పుడు వెంటనే ఒక వ్యక్తి వచ్చి ఏమంటున్నారంటే, మరియా యేసు ప్రభువు వచ్చారు, ఆయన మీ తమ్ముని సమాధి దగ్గరికి, మీ యొక్క సహోదరుని సమాధి దగ్గరికి వెళ్తున్నారు అనగానే మార్త కూడా పరుగును పోయింది. ఈమె వెళ్ళటం చూసి అక్కడ ఉన్నటువంటి యూదులు కూడా ఆమెతో పరుగును అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ ఎక్కడ చేరారు? లాజరు సమాధి దగ్గర. లాజరు సమాధి దగ్గరికి చేరిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మనం జాగ్రత్తగా గమనిద్దాం, జాగ్రత్తగా విందాం. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి చూడమ్మా 36వ వచనం చదువుదాం. 36. కాబట్టి యూదులు వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చెయ్యలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో తాను ములుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద రాయి పెట్టి ఉండెను. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆశ్చర్యం వేస్తుంది. పుట్టుకతో గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని బతికించలేడా అన్నాడు. అంటే ఇలా మనుషులు దేవుడికి తెలియదా? యేసుప్రభుకి తెలియదమ్మా మనుషులు. మీరు అనుకుంటారేమో బోధ చేసేటువంటి ఎక్కువ మందికి
వినుచున్నటువంటి వాళ్ళ మనసును గురించి కొంచెమైనా తెలుస్తుంది. మీ ఆలోచన ఎలాంటిదో, మీ యొక్క స్వభావం ఎలాంటిదో అర్థమవుతుంది. పూర్తిగా అర్థం కాకపోయినా కనీసం మన పర్సెంట్ అయిన పరిశుద్ధాత్ముడు అర్థం చేసుకుంటాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇది అనుకోగానే వెంటనే యేసుప్రభు అక్కడికి వచ్చి, ఇదిగో ఈ రాయిని దొరికించండి పక్కకి అంటే. అది ఒక గుహ. గుహ అంటే తెలుసుగా, కొద్ది లోతులో ఉన్నటువంటి గుహ. ఆ లోతుగా ఉన్నటువంటి గుహ లోపలికి వెళ్ళి లోపల యొక్క సమాధిలోని ఈ శవాన్ని దాచిపెట్టినారు. ఇప్పుడు ఏమంటున్నాడు? రాయి దొర్లించమన్నాడు. చెప్పినటువంటి ఆమె ఏం చెప్పిందామా? నువ్వు ఎప్పుడైనాను దేవునిని ఏమి అడిగినను ఆయన నీకు చేయును అని చెప్పిందిగా. ఎంత చెప్పిన ఏమా రాయిని తీయమన్నప్పుడు అందరికి నేను డౌట్ ఏమకెందుకు? మార్తా, ప్రభువా అంటే ఏమి ఎంతవరకు విశ్వాసము? ఒంటరిగా ఉన్నప్పుడు సేవకుని దగ్గర మంచి పేరు, మంచి ప్రఖ్యాతి పెంచుకోవటానికి విశ్వాసమే. కానీ 10 మందిలో ఒప్పుకున్నంత ధైర్యం ఉందా? 10 మందిలో ఒప్పుకున్నంత ధైర్యం ఉందమ్మా? 10 మందిలో దేవుడు కార్యం చేస్తాడన్నంత నమ్మకం ఉండగలిగిందా? తన జీవితాన్ని దేవుడు సరిచేశాడు కనుక నా బ్రతుకు దేవునిలో ముందుకు కొనసాగుతుందన్నంత ఆలోచన ఉందా? విస్తారమైన పనులలో ఉన్న ఆమెకి ఎడ గురించి ఏం ఆలోచన ఉంటుందమ్మా? విస్తారమైన పని బాటల్లో మనసు ఉన్న ఆమెకి ఎడ గురించి ఆలోచన ఉంటుందా? దేవుని వాక్యం గురించి కానీ దేవుని మాట గురించి కానీ ఉంటుందా? ఏమీ ఉండదు. మరి ఎందుకయ్యా అంటే కాలక్షేపం కోసం ఎట్లాగా ఆయన వచ్చాడు కనుక పోగొట్టకూడదని ఆయనతో తిరుగుతుందంటే. ఇప్పుడు వెంటనే రాయి దొరికించమనగా ఇప్పుడు మార్తేమంటుంది తెలుసు? ప్రభువా నీకు అసలు మైండ్ ఉందా అంటే, అక్కడ రాయలేదే, నీకు అసలు మైండ్ ఉందా? అసలు నీకు అవగాహన ఉందా? నీకు అసలు కొంచెమైనా తెలివి ఉందా? చనిపోయి ఆల్రెడీ 4 రోజులు అయిందయ్యా, తీస్తే కంపు పడుతుందా? ఎందుకయ్యా తీయమంటున్నావు? నీకు అసలు తెలుసా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మార్త, నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తా అంటే నమ్మలేదా? నమ్మలా. మరి ఇన్ని చేసిందే. ఇంటికి పోతే చికెన్ బిర్యానీ చేసి పెట్టింది, మటన్ బిర్యానీ చేసి పెట్టింది. నువ్వు తినేంత దాకా పక్క నుండి ఆ రోజులు అంటాల్సిన వేసిన కాలంటే అది తీసుకొని విసురుతూ, అయ్యా తినయ్యా, కొంచెం తిని, ఇంకొంచెం తినయ్యా, ఇంకొంచెం తినయ్యని ఎంత ప్రేమతో పెట్టినామా? నమ్మలేదా? నమ్మిందా? నమ్మలేదు. ఈ రోజులలో ఇక్కడ ఉన్నటువంటి మన విశ్వాసంలో ఉన్నటువంటి చాలా మందిని నమ్మడం లేదు. ఎందుకు నమ్మలేదనంటే మీ నమ్మకం ఎంతవరకు చెప్పమంటవా? కొంతవరకు పూర్తి నమ్మకాలు మీ మీద ఉన్నాయి. పరిపూర్ణమైన విశ్వాసం ఉందా? పరిపూర్ణమైన విశ్వాసం మనలో ఉందా? నువ్వు నమ్ముము, మళ్ళీ నమ్మమని ఎందుకు చెప్తున్నాడు? ఏంటి అసలు ఆలోచించండి. వాక్యం వినటానికి పరుగులు తీసేటువంటి రోజుల్లో ఉండాలి మనం. వాక్యం వినటానికి పరుగులు తీట్లా, లోక పనులలో తిరగటానికి పరుగులు తీసే రోజులు. ఎంత దూరం వెళ్తున్నారు మీరు వాక్యం వినటానికి? మేము ప్రారంభంలో దేవుని నమ్ముకున్నప్పుడైతే విజయవాడ, విశాఖపట్నము, హైదరాబాద్ దాకా వెళ్ళేవాడిని. నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో వాక్యం వినటానికి. అక్కడ వాక్యం స్వార్థ సభలు పడుతున్నారంటే నెల్లూరు వెళ్ళేవాడిని, ఇటు విజయవాడ వెళ్ళేవాడిని, నేను దగ్గర దాపు విశాఖపట్నం దగ్గర దాపు వెళ్ళేవాడిని. ఎక్కడ సువార్త జరిగిందంటే పగులు స్కూల్ ఆ కాలేజీకి వెళ్ళిన 4-5 గంటల నుంచి మళ్ళీ రెడీ అయిపోయి వెళ్ళిపోతుండే, అంత దూరం వెళ్ళిపోతుంటాను. వాక్యం వినాలి, ఇంత తప్పటితో వినాలి. ఈరోజు వాక్యం వినటానికి, సువార్త వినటానికి రమ్మంటే నాకు ఈరోజు పని ఉంది నేను రాను, నాకు ఇంకొకటి నేను రాను, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కడుపులు నొప్పి ఉంది, మరి ఈయన మాత్రం యేసు ప్రభువును ప్రార్థన చేస్తే ఎందుకు చేయడు? ఇదంతా మాయ మాటలు అంటుంది బైబిల్. విస్తారమైన పనులు వల్ల తొందర ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు మార్తాకు ఉన్నటువంటి తపన ఇక్కడ అందరికీ ఉన్నది లేదా? లేదా మీకు ఎప్పుడన్నా మీ ఇంటికాడ దాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు నేను ఉదాహరణ దేవుడి సేవకుడికి వచ్చాను అనుకోండి, నాకు ఏదో పెట్టాలని నాకు ఆశ పెట్టాయి. అన్నం పెట్టాలనో, ఏదైనా గంస పోయాలనో, అది చేయాలని తాగయ్యా ఏంటంత ఆలోచన ఉంది. ఐదాక పొద్దురు వాక్యం చెప్తాంటే ప్రార్థన చేసుకున్నాం, తర్వాత చూద్దాం ఈసారి. మరి ఏం చేయాలి? వాక్యం చెప్తుంటే అటు ఒకసారి పోయి వస్తారు, ఇటు తిరిగి వస్తుంటారు, ఆ దుడ్లోకి పోతారు, ఈ దుడ్లోకి పోతారు. అర్థమైంది? మాకు వాక్యం వినటం ఇష్టం లేదని అర్థం.
మనమేమనుకుంటాము, చెప్పాలనుకుంటాము. అందుకే యేసు ప్రభువు ఎందుకు ఆ ఇంటికి ఎక్కువ వెళ్ళేవాడంటే మరియ వాక్యం ఎప్పుడు వింటుంది కాబట్టి వెళ్తుంటాడు. మా అత్త కోసం అలా బాగా గమనించి ఆలోచిద్దాం. అయ్యా వాసన పడతాడా అన్నది. ఏంటమ్మా అక్కడ చెప్పింది ఏంటి, ఇక్కడ ఏంటంటే 10 మందిలో చెప్పేది వేరు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పేది వేరు, 10 మందిలో చేసేది వేరు. ఒకసారి నువ్వు బయటికి రాగలవా లోకంలో నుంచి? వినబడుతుంది మీకు నిద్ర వచ్చే వాళ్ళందరికీ? మీరు కూడా నిద్రపోతారా? అందరు పోతారు, అందరు పోతారు. వాక్యం చెప్తుంటే నిద్రపోతున్నారంటే మాత్తాలకు మీకు తేడా లేదు. ఫ్రాంక్ నిజం, అది మీరు ఏమైనా అనుకోండి, మాత్తమ్మకు ఏమొక తేడా లేదు. ఎందుకంటే ఆమె కూడా పని పాటలు చేసేటప్పుడు రెడీగా ఉండదు, కానీ వాక్యం చెప్పేటప్పుడు మాత్రం వేరే పని చేసుకుంటారు. మీరు కూడా వేరే వేరే విషయాలు చప్పట్లు కొడతారు, 2 చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రం అంటారు, వాక్యం చెప్పేటప్పుడు మాత్రం నిద్రపోతారు. అంటే ఏమింటానికి ఇష్టం లేదు మీకు? ఎందుకు ఇష్టం లేదు? వాక్యం వింటే ఏమవుతుందమ్మా? విశ్వాసం అవుతుంది. విశ్వాసం వస్తే దేవుడి కార్యాల కోసం ప్రయాసపడతారు. కాబట్టి వినటం లేదు కనుక విశ్వాసం లేదు. జనం వినటం లేదు, విశ్వాసం లేదు. మరి విశ్వాసం ఉందని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. నువ్వు నమ్ముతున్నావు, పరలోకంలో నా కొరకు ఏం దాచబడిందని చెప్పాను రాత్రి చెప్పా కదా, పరలోకంలో నా కొరకు ధనం దాచబడింది. కాబట్టి అటు విషయాలు నేను చచ్చిన వారిని చెప్పారుగా. అమ్మ ఇక్కడ మీరు ఉన్నారు కదా చాలా మంది. శనివారం సాయంకాలం మీరు ఏ ఊరి నుంచి వస్తున్నారు? పంపదేసి కొద్దిలి, ఒంగోలు, అమెరికా నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా. అందరూ ఎల్లకాలం నిలుస్తుంటారు. మేము శనివారం సాయంకాలం ప్రార్థన రావడానికి ఏమంతగా. మరి ఆదివారం ఎందుకు వస్తున్నారంటే ఆ రొట్టె ముక్కల కోసం వస్తున్నారు. ఫ్రాంక్ నేను నిజం చెప్తున్నాను, అంతే. ఆరాధన తీసుకోవాలి కదా, బాప్తిసం తీసుకున్నాను కదా వస్తున్నాను. శనివారం వాక్యం అంటే నేను తెలియదు మీకు. శనివారం సిద్ధపాడగలిగితే ఆదివారానికి రెడీ అయిపోతారని మీకు ఎన్నిసార్లు చెప్పలా? ఎన్ని సంవత్సరాలు చెప్పాను మీకు? శనివారం రెడీ చేసుకోవాలి. మీరు ఏదైనా పనికి పోయేటప్పుడు కానీ దేనికైనా పోయేటప్పుడు రెడీ కావడానికి మేము సిద్ధపడుతున్నదే. అందుకని దానికి రెడీ అయిపోయి ఈ రోజు మీరు ఆరాధనలో ఉండడానికి రావాలి. అది తిన్నా తినకపోయినా దేవుని వాక్యం వింటేనే జీవితం బాగుపడతా. అప్పుడు మీరు అంటారు, మనుషుడు ఆయన శరీరంలో తిని ఆయన రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు కదంటే, ఎప్పుడు తిన్నావు? ఒక్కసారి తిన్నా కొడక వాక్యం నీ జీవితంలో ఉంటే ఎల్లప్పుడూ నువ్వు ధన్యుడివి. ఎందుకు? సిలువ మీద ఉన్న దొంగ ఏ శరీరం తిన్నాడు, ఏ రక్తం తాగాడు చెప్పండి? మరి ఏ బాప్తిసం తీసుకున్నాడు? మరి ఎలా వెళ్ళగలిగాడు? ఆమేన్. వాక్యం విన్నాడు, బాగుపడ్డాడు, వెళ్ళిపోయాడు. వాక్యం వినాలి. ఈరోజు వాక్యం వినడానికి కష్టపడుతున్నారు మీరు ఎవరైనా? ఇంకొన్ని రోజులు పోతే నిజంగా కొంతమందిని దేవుడు మీలో మిమ్మల్ని కొంతమంది నిలబెడతారు వాక్యం. నేను కూడా అదే అనుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా. మీరు కొంతమంది వాక్యం చెప్తే మేము కూడా వినాలని ఆశపడుతున్నాం. మాకు అంతుందంటే ఎంతైనా ఉండదు మన దగ్గర. ఏమన్నాడు? విద్య లేని పామరుల్ని నిలబెట్టి వాక్యం చెప్పించాడు. మనమంతా చేపలు పట్టుకునే జాలరులే. కనీసం వాళ్ళు బట్టలు ఎలా వేసుకోవాలో కూడా తెలియదు, తెలుసు వాళ్ళకు. వాళ్ళు ఎలా ఉండాలో, కనీసం నెత్తి ఎలా దూకోవాలో, శుభ్రంగా డ్రెస్ మెయింటైన్ ఎలా చేయాలో కూడా తెలియదు. వాళ్ళనే నిలబెట్టించి వాళ్ళ చేత వాక్యం చెప్పించే వాళ్ళకంటే మనం తెలివి కలిగిన వాళ్ళమా కాదా? నిజంగా చెప్పండి, తెలివి కలిగిన వాళ్ళమా కాదా? ఎలాంటి తెలివి అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఆ అమ్మాయిని కదా నేను చెప్పి తన అమ్మాయి అంత 3-4 సంవత్సరాలు వచ్చాయి. ఆ అమ్మాయికి డ్రెస్ ఏమైతే దాని మీదకి జరిగిన గాజులే కావాలి, తెలివి. దానికి సంబంధించినటువంటి గోడ రంగే కావాలి, తెలియదు. ఏంటంటే జ్ఞానం ఉంది, ఇలా వేసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటే. ఇలాంటి ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు రేపు దేవుళ్ళు ఖచ్చితంగా నిలబడగలరు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే తెలివి లేని వాళ్ళని నిలబెట్టుకున్నాడు, తెలివి కలిగిన వాళ్ళని నిలబెట్టుకోలేదా? మనం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసు, వాళ్ళకు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుగా. అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కూర్చున్నప్పుడు ఆడ మేమిద్దరం కూడా ఆ రూమ్ లో కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే ఆయనకు తెలిసి ఇలా దగ్గర పోతే ప్రార్థన చేయాలి. నిజంగా నాకు చాలాసార్లు చూసినప్పుడు రూమ్ లో కూర్చొని తొక్కత కూర్చున్నప్పుడు నేను ఎప్పుడైనా ఆ రూమ్ లో లోపల కూర్చొని బైబిల్ చదువుకుంటుంది అన్నప్పుడు వచ్చి ఇట్లా కూర్చొని దాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తాను. నిజంగా మనుషులకు ఆ వయసులో నుంచి ఆ జ్ఞానం వచ్చిందంటే మామూలు విషయం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికాడికి వచ్చి వాళ్ళ మీద అనగటం కానీ వాళ్ళని కొట్టడం కానీ నేను చేస్తాను.
అంటే తెలివి అనేది దేవునిలో బిడ్డలు ఎదగటానికి ఒక ఆధారం అనేది చూడండి. కాబట్టి మీరు కూడా దేవుడిని నిలబెడితే నిలబడగలరు. మీకు ఆ సామర్థ్యం ఉంది. కానీ మనమే విస్తారమైన పాటను పెట్టుకొని వెళ్ళిపోతున్నాం లోకంలో. అదే చెప్పాడు, మార్త నమ్మితే దేవుని కార్యాలను చూస్తామన్నాడు. వెంటనే రాయి తీపిచ్చాడు. లోపల ఉన్న లాజరును బయటికి రమ్మన్నాడు. లాజరు బయటికి వచ్చాడు. ఆ ప్రేత వస్త్రాలు విప్పించాడు. అర్థమైందా? ఇప్పుడు తర్వాత చూద్దాం, తర్వాత సందర్భం అంటారు. అదే విధంగా 12వ అధ్యాయం నుంచి చదవండి. మొదటి వచనం నుంచి 12వ అధ్యాయం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? బెతనియాకు వచ్చాడు. బెతనియా అంటే ఎక్కడి ఊరు అంటే మీకు అందరికీ చెప్పాను, లాజరు, మార్త, మరియల ఊరే బెతనియా. ఈ బెతనియాకు వచ్చాడు. ఎప్పుడు ఆ బెతనియాకి ఎట్లొస్తున్నాడంటే అక్కడ ఆయన ఏదో చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. ఇంకా మీరు బైబిల్లో చదివితే చాలా ఉన్నాయి బెతనియాలో జరిగింది. ఈ బెతనియాకు వచ్చాడు. ఈ బెతనియాలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి తన ఇంట్లో విందు చేశాడు. యేసు ప్రభువుకి విందు రెడీ చేశాడు. విందు రెడీ చేసినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే పోయి భోజనం చేయడానికి కూర్చున్నారు. రెడీ అయిపోయి యేసు ప్రభుతో ఎవరు కూర్చున్నారు భోజనానికి? లాజరు కూడా కూర్చున్నారు. ఇప్పుడు ఎక్కడ చెప్పండి, ఎలా ఉంటుంది ఊరిలో పరిస్థితి? నిన్న 3-4 రోజుల క్రితం చనిపోయినాడు, ఈ రోజు మళ్ళా ఏం వచ్చి భోజనం కూర్చున్నారు అనగానే వడ్డించేవాడు వాడికి వెళ్ళి ఒక రకంగా చూడు, కాళ్ళు చూస్తాడు, మొఖం చూస్తాడు, చేతులు చూస్తాడు, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే రివర్స్ ఉన్నాయని చూస్తాడు, అన్ని సక్రమంగా ఉన్నాయా లేదని చూస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే వాడి పక్కన కూర్చోటానికి కూడా భయపడతాం. ఎందుకంటే 4 రోజులు చనిపోయినాడు, మళ్ళీ లేచాడు, ఏందో ఎలాంటిదో పరిస్థితి అని. ఇప్పుడు ఇలా మధ్యలో లాజరు కూడా కూర్చున్నాడు, అందరికి భోజనం వడ్డిస్తున్నాడు. ఇప్పుడు ఒక ఆమె పరుగున వచ్చేసింది. ఎవరామా? అక్కడ రాయబడి చూడండి ఎవరు? విందు చేసి మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కుల విలువ గల అచ్చ జతమాంసి అత్తరు ఒక సేరున్నారు ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. మరి మార్త ఏం చేస్తుంది ఇక్కడ? పరిచర్య చేసేదేమా? ఏమో పరిచర్యలో తక్కువ లేదు, మామూలు పరిచర్య చేయదేమా, బాగా చేస్తుంది పరిచర్య. ఉపచారం చేస్తున్నది. వచ్చిన వాళ్ళకి అన్నం వడ్డీయటము, అది చేయటము, ఇది చేయటము, నీళ్ళు ఇయ్యటము, అక్కడ పరవటము, ఇది చేయటం బాగా చేస్తుంది, తప్పేమి లేదు. కాబట్టి ఏ లాజరు, యేసు ప్రభు అందరూ భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడు మరి అనేటువంటి ఒక ఆమె వచ్చింది, ఒక అత్తరు తీసుకొని వచ్చింది, ఒక సేరున్నర అత్తరు తీసుకొని వచ్చి ఆ అత్తరు ఏం చేసిందంట చూడండి, అక్కడ యేసు పాదాలు కడుగుతుందంట. అత్తరు ఎవరితో కడుగుతుందమ్మా? అత్తరతో యేసు ప్రభు పాదాలు కడుగుతుందంట. తన తల కురులతో ఆయన పాదాలు తుడుస్తూ ఉందంట. బాగా వినండి, అత్తరుతో యేసు ప్రభు పాదాలు కడిగింది, తన తల కురులతో యేసు ప్రభు వారి పాదాలు తుడుతుంది. అత్తరు అంటే విలువ కలిగింది అని అర్థం. విలువ అనేది అంటే సంపాదించిన దానితో కొన్నది. ఎలా సంపాదించింది, ఏ పని చేసి సంపాదించింది అంతా ఆడ తెలుసు, మనకని తెలియదు, దాని గురించి రాయబడలేదు. మీరు అన్ని చరిత్రలోకి వెళ్తే చాలా చాలా రకాలుగా ఉండొచ్చు. ఆమె ఏదో పని చేసి ఉండొచ్చు. ఆ చేసిన పని వల్ల అత్తర కొనుక్కొని వచ్చింది. కొనుక్కొచ్చిన అత్తర విలువ కలిగిన దాన్ని ఇప్పుడు ఎక్కడ పోసింది అంటే, ఈ లోకంలో నేను సంపాదించినంత నీ పాదాల కోటి కూడా సరిపోదని అర్థం. ఆమె సంపాదించినంత కూడా ఆ పాదాల కోటి కూడా సరిపోదు. నీ దయ వలన మాత్రమే నేను ఈరోజు ఇక్కడ బ్రతుకున్నాను అంటున్నాను. లేకపోతే నా బ్రతికెప్పుడు లోకంలో దరిద్రానికి దరిదాపులోనికి వెళ్ళిపోయేదాన్ని. పాదాలు తుడుస్తూ ఉండగానే ఇప్పుడు యేసు ప్రభు వారితో తిరుగుతున్నాడు ఒక వ్యక్తి. 3 సంవత్సరాలు తిరుగుతున్నాడు కదా, 1 రోజు 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు తిరుగుతున్నాడు. 3 సంవత్సరాలు తిరిగినప్పుడు అద్భుతాలు చేసినప్పుడు పక్కనే ఉన్నాడా? లాజరును, చనిపోయిన లాజరును తిరిగి లేపినప్పుడు పక్కనే ఉన్నాడా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టినప్పుడు పక్కనే ఉన్నాడా? గుడ్డివాడి కన్నులు తెరిచినప్పుడు పక్కనే ఉన్నాడా? కుంటివాడికి నడక ఇచ్చినప్పుడు పక్కనే ఉన్నాడా? కుష్టి రోగిని బాగు చేసినప్పుడు పక్కనే ఉన్నాడా?
ఇంత చేస్తున్నా, ఇన్ని అద్భుతాలు జరిగినా, అక్కడ వాక్యం ఎంత చెప్తున్నా, ఎన్ని చెప్పినప్పుడు కూడా పక్కనే ఉన్న ఇతడు మాత్రము ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా. అబ్బా, దొరికాడు మనోడు. మామూలుగా వచ్చాడు, సువ్వర కాడికి వచ్చాక దొరకాడు, వాడు దొరికేశాడు. ఎందుకంటే మనుషులు ఎవరు దొరుకుతారు అనేది ఇక్కడ దొరుకుతారక ముఖ్యమైన వాడి దగ్గర దొరికేస్తారు. కొంతమందికి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి సాడీలు చెప్పే అలవాటు ఉన్నది. ఎవరు దొరుకుతారు? డబ్బు దగ్గర దొరకరు, పని దగ్గర దొరకరు, ఎవరు దొరకరు, ఈటక్కడక్కడే దొరికేస్తారు. ఎందుకమ్మా చెప్పినవంటే, నేను ఎప్పుడు చెప్పినా, నేను ఆడ చెప్పినా అంటే నీ మనసు అంతా కూడా చెడిపోయిన దానిలో నుంచి బాగుపడ్డా. ఇంకా ఈడికే పిచ్చి, డబ్బు పిచ్చి. ఇప్పుడు ఆ డబ్బు పిచ్చి కలిగినాడు అత్తరం చూస్తున్నాడు. చేరున్నారు అత్తరం, అది ఎంత కమ్మొచ్చంట? 300 దేనారములు. 300 దేనారం. ఆ రోజులలో దినానికి ఎంత కూలి? ఒక రోజుకి ఎంత కూలి? 1 దేనారం. అంటే ఎన్ని రోజులు కూలిది? 300 రోజులు కూలి. 300 రోజులు సంపాదించిన కూలికి ఒక అత్తరు కొనుక్కొచ్చిన. ఆ అత్తరు కొనుక్కొచ్చినప్పుడు ఆ 300 రోజులు సంపాదించిందంతా ఆయన పాదాల మీద పోతుంటే ఎవరైనా ఇష్టపడతారా? ఒక రోజు కూలియే దేవుని కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టం లేదు మనకు. ఒక్కరోజు కూలి ఖర్చు పెడతాం, 300 రోజులు కూలి. మామూలు శ్రమ మొత్తం తీసి ఆయన పాదాల మీద పోతుంటే అందరు శిష్యులు ఉన్నారు అక్కడ. మరి అందరికి రాని ప్రేరేపణ మనోడికి ఎందుకు వచ్చింది? అందరికి రాని ప్రేరేపణ మనోడికి ఎందుకు వచ్చిందమ్మా? ఇంకా అందరికి రాని ప్రేరేపణ మనోడికి ఎందుకు వచ్చింది? మీరు చెప్పిన సబ్జెక్ట్ కరెక్టే కాదంటే ఎందుకు వచ్చింది మనోడికి ఆ ప్రేరేపణ? వీడి మనసులో ఏమనుకుంటున్నాడు? వేస్ట్ చేస్తుంది అనుకుంటున్నాడు. ఏ రోజైనా వీడి మనసులో ఇన్ని దిక్కులో వాక్యం విన్నాని వాక్యం వేస్ట్ అయిపోతుందని ఆలోచన ఎప్పుడైనా ఉందా? నేను అనవసరంగా మందిరానికి వెళ్ళి ఆయన వాక్యం చెప్తుంటే నేను చుట్టుపక్కల అటు ఇటు తిరుగుతున్నానని వాక్యాన్ని పాడు చేసుకుంటానని ఎప్పుడైనా ఉందామా మీకు? వాళ్ళ ముందు ఆయన ముందే చెప్పిన రకం ఏదన్నా లేదు. కానీ ఏదైనా చిన్న జరగకూడదు జరిగితే ఎందుకు అంత పాడు చేశా? ఏం పాడు చేశాడు? ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటే వేస్ట్ అయిపోతుంది ఆమెకు తెలియదా? కష్టపడ్డా ఆమెకు తెలియదు అది వేస్ట్ లేకపోతే ఉపయోగం అని. కష్టపడ్డామని తెలిసే తెలియదు. ఇప్పుడు మీరు పనికి పోయారు, అక్కాయి పనికి పోయింది. అక్కాయి పనికి పోయి రోజు సంపాదించింది అప్పుడెప్పుడు దేనికైనా పరిచర్యలో ఉన్నటువంటి వాడికి ఇస్తున్నప్పుడు అది వేస్ట్ అని తెలుసా లేకపోతే వేస్ట్ కాదని తెలుస్తుందా? ఆమెకు తెలిసి వేస్ట్ కాదని చూసే వాళ్ళు అంటారు ఎందుకు అంత వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు అంతవరకు పాడు చేస్తున్నారు. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత మిగిలిన ఎన్ని రొట్టెలు అంట? 12 గంపలు. ఎందుకు ఎత్తి పెట్టమన్నాడు? కొన్ని విలువైన వాటిని వేస్ట్ చేయొద్దని ఆయన అర్థం. రొట్టెలనే ఎత్తి పెట్టమన్న ఆయన అత్తరు కాళ్ళ మీద పోతుంటే వేస్ట్ వద్దామని అనలేడు. కానీ ఆయన తెలుసు ఇది ఉపయోగపరమైనది, వేస్ట్ కాదు. ఇప్పుడు ఈయన అంటున్నాడు ఎందుకు ఈ అత్తరు వేస్ట్ చేస్తున్నావు? ఈ అత్తరు ఎందుకు? ఇంత నష్టం ఎందుకు? ఏమంటున్నాడు చూడమ్మా. ఈ అత్తరు ఎందుకు? 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పాను. వాడు ఏమంటున్నాడు? దాన్ని ఎత్తరెందుకు వేస్ట్ చేస్తున్నావు? దీన్ని బేదానికి ఇవ్వచ్చు కదా అమ్మేసి. ఇది ఎందుకు నష్టపరుస్తున్నావు? క్రీస్తు నిమిత్తం పౌలు గారు ఏం చేశాడమ్మా? సమస్తమును ఏమో 300 రోజులు కూలి నష్టపరుచుకుంటే తప్ప. కానీ ఆమెకు తప్పుగా ఉండదు, కానీ చూసే వాళ్ళకి తప్పు అంటే అప్పుడప్పుడు మీకు చెప్తుంటాడు కదా, కొన్ని వస్తువులు కొన్ని విషయాలు తీసుకున్నప్పుడు ఎందుకు వేస్ట్ అనుకుంటారు.
ఇప్పుడు ఏస్ట్ అని ఎవరికి తెలియదు? కొనుక్కున్నాడు తెలియదు ఏస్ట్ అని. వాడికి ఏస్ట్ అని తెలుసా, ఉపయోగం అని తెలుసా? ఉపయోగం అని తెలుసు. కొంతమంది ఏస్ట్ చేస్తుంటారు వరక, వాళ్ళకి తెలియదు ఇది ఏస్ట్ అని. ఏమో తెలుసు ఇది ఉపయోగపడుతుంది. దేవుడు ఆమెను నియమించింది దానికోసమే. ఇప్పుడు అత్తర దశకొచ్చి ఆయన పాదాల మీద పోతుంటే వీడి కళ్ళల్లో ఏమవుతుంది? వీడి కళ్ళల్లో మంట వస్తుంది. ఎందిరం మొత్తం కింద పోతుంది. కొద్దిగైనా దాచిపెడితే బాగుంది అనుకుంటాం, కానీ ఆ మాత్రం మొత్తం పొరలిచ్చేస్తుంది. ఇంకా ఆగబెట్టుకోలేక అడిగేస్తాం. అప్పుడు కొంతమంది ఆగబెట్టుకోలేక ఏం చేస్తారు? ఆగబెట్టుకోలేక అడగడం అంటే అదే కదా, ఆగబెట్టుకోలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారు. ఏంది నీ కడుపులో మంట? ఉబ్బరు పడే కష్టంలా కడుపులో మంట ఏదో ఎందుకు నీకు అంత కడుపులో మంట? నా ధనము నా ఇష్టం వచ్చినట్టు చెప్తే నీకెందుకు? అదే యేసుప్రభు అంటారు, నా ధనము నా ఇష్టం వచ్చినట్టు నేను పంచి పెడితే నీకెందుకు కడుపులో మంటగా ఉన్నదా? ఇప్పుడు వెంటనే ఆ మాట అనగానే ఆయన అంటున్నాడు, వెరి ఇది అస్సలు బుద్ధి ఇప్పుడు బయట పడిపోయింది. అస్సలు బుద్ధులు బయట పడతాయి అప్పుడప్పుడు, జాగ్రత్త మాట్లాడు. అది నిజం, ఇవన్నీ అబద్ధాలు. అస్సలు బుద్ధి బయట పడిపోయింది. వెంటనే ఏమనుకుంటున్నాడంటే, ఇది ఎందుకు ఏస్ట్ చేశావు, ఇది అమ్మేసి పేదలకు ఇవ్వచ్చు కదా అనగానే యోహాను గారు పక్కనే నిలబడి అని రాశాడు, వాడు బీదల మీద శ్రద్ధ కలిగి కాదు అంటున్నాడు. అంత పేదల మీద ప్రేమ కలిగినాడు అయితే వీడు సంపాదించిందిగా, ఇది పంచిపెట్టొచ్చుగా మరి పేదలకు. నువ్వు సంపాదించింది కదా, నువ్వు పంచిపెట్టవచ్చు కదా పేదలకు. ఏ రోజైనా ఒక పూట అయినా విందు పెట్టావా అందరికి? ఏమన్నా ఒక పూట అందరికి ఉచితంగా అన్నదానం ఏమన్నా చేసావా? మరి వాడేది వాడి డబ్బు వాడు పాడు చేస్తుంటే నీకెందుకు అంత కడుపులో అంట? ఎప్పుడైనా ఆలోచించావు? ఏ రోజైనా నీ కష్టార్జితంలో నుంచి ఒక 10 మందికి ఎప్పుడైనా అన్నం పెట్టావా? నీ కష్టార్జితంలో నుంచి ఎవరికైనా ఆ వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇచ్చావా? నీ కష్టంలో నుంచి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాడికి చేసావా? మరి దేవుని కొరకు వాడి చేస్తుంటే నీకెందుకు అంత కడుపులో అంట? ఎందుకమ్మా? ఈడు దొంగ అని రాశాడు, పక్క రాసేసాడు. ఎవరు రాయాల? 4 సువార్తలు ఎవరు రాయాలి తప్ప. ఏమన్నాడు? వీడు దొంగ. వీడు ఎవరంట అంటే ఎవరు దొంగ? ఎక్కడ దొంగ? వీడు ఎక్కడ దొంగ? దేవుని దగ్గరే డబ్బులు దొంగలించే దొంగ. వీడితో డేంజర్. యేసుప్రభువు తెలుసు వీడు బుద్ధి, అందుకే వాడి దగ్గరే పెట్టాడు. ఏంటిది? పక్కన వాళ్ళ దగ్గర పెడితే ఏమవుద్ది? వారికి వాళ్ళతో గొడవ పెట్టుకుని, అదే వాడి దగ్గర ఉంటే యేసుప్రభు మామూలు తెలివి కలిగినాడు కదా, అందుకే ఆయన దేవుడు జగత్ జరిగినటువంటి యేసుప్రభు దేవుడు కుమారుడు అందుకు అన్నాడు. ఇవి దగ్గర పక్కన దగ్గర నుంచి ఎప్పుడు కుళ్ళుకుంటారని వాడి దగ్గర పెట్టేస్తాను, నీ దగ్గర నుంచి కూడా దరిద్రం. ఇప్పుడు వీడేమనుకున్నాడు? నన్ను ట్రెజరీగా పెట్టే నేను గొప్పను అనుకుంటున్నాడు. కానీ యేసుప్రభు తెలుసు బుద్ధి అట్టాడిది, వీడు బుద్ధి ఇట్టాడని తెలుసు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు డౌట్ వచ్చినప్పుడు కొంతమంది అనుకోవచ్చు, ఏంటి ఇలా అంటున్నావంటే బైబిల్ పక్కా చెప్పేసింది. బెతనియాలో జరిగిన సంఘటన ఈ సంఘటన 3ది. కాబట్టి ఇప్పుడు వెంటనే వాడు దొంగ అయి ఉండేను కనుక వాడలాగు చేయిచూ వచ్చాను. నిజంగా వీడికి ఎంత ప్రేమ ఉంటే, బాగా వినండి, ఎంత ఆప్యాయత ఉంటే ఎవరి మీద? బేదల మీద. ఉదయం నుంచి సాయంత్రం నాకు కష్టపడి పని చేసి బేదలో కట్టొచ్చుగా, కట్టొచ్చా లేదమ్మా? ఆమె ఎవరో తెచ్చిన దాని మీద అంత ఆశకి వీడికి నాకు అర్థం కాదా? ఆమె ఎవరో తెచ్చింది, దాన్ని చూసి ఏడుతావు ఎందుకు అంతగా? అంటే ఏం పేరు పెట్టాలి మన వీడికి? నేనైతే దొంగని పెట్టాను, మనమేం పెడదాము? పని బాట చేయకుండా ఎవరైనా ఇస్తే తీసుకోవాలనే బద్ధకస్తుడని చెప్పండి. వారికి వచ్చే తీసుకోవాలనుకునే బద్ధకస్తుడు. అదే నువ్వు కష్టపడి సంపాదించుకొని వచ్చింది అంత పేదలో పెట్టవచ్చు, అంత మంచోడు అయితే. నువ్వు ఎట్లా అడుగుకొని వాక్యం వినట్లేదు కానీ ఏమంటుండే? వాక్యం వింటున్నామా? ఏం వాక్యం వినట్లేదు? ఏమైనా కార్యాలయం చేస్తున్నా ఏమి లేదు. ఎవరికి డబ్బులు ఇస్తున్నారో పోయి తీసుకొద్దామని సంచులు వేసుకుందామనే రకము. ఇప్పుడు నువ్వు పోయి సంపాదించుకొని పెట్టొచ్చు కదా పేదలకు. ఇప్పుడు ఇది ఎందుకు చేసింది? నా భూస్థాపిత నిమిత్తం నన్ను రెడీ చేసి పెట్టింది అంటున్నాను. పక్కా మాట్లాడాడు అక్కడ, కరెక్ట్ మాట్లాడాడు. ఏమంటున్నాడు చూడండి, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు గాని నన్ను పాటు పెట్టు దినమునకు ఆమె దీన్ని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు గాని నేను ఎల్లప్పుడూ ఉంటాను. ఎంత బాగా మాట్లాడుతున్నాడు.
బీదలు ఎల్లప్పుడూ మీతో ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఇప్పుడు ఇదే సందర్భాన్ని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. సర్వలోకమందు సువార్త ఎక్కడ ప్రకటించబడును అక్కడ ఈమె చేసిన 26వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యేసు బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కు విలువ గల అత్తర బుడ్డి తీసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపబడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చుని అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరేలా తొందర పెడుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి భూస్థాపిత నిమిత్తం దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాడంటే అక్కడ వెళ్ళినా ఇక్కడ ఎవరింటికి వెళ్ళాడు ఆయన భోజనానికి? ఇక్కడ 6వ వచనం, సీమోను ఇంటనున్నప్పుడు. సీమోను ఇంటనున్నప్పుడు ఈ సీమోను ఎవరు? కుష్ఠరోగి అయినటువంటి సీమోను. కుష్ఠరోగి ఇంటికి మీరు వెళ్తారమ్మా? కనీసం బాగలేని వాళ్ళ దగ్గర చూడటానికి వెళ్తాం అక్క. ఆమెకు వచ్చింది ఏ చెప్పు, ఆయనకు వచ్చింది ఏ చెప్పు, ఆయన పోతే ఆ దరిద్రం మనకు కూడా అనుకుంటుంది, మనం ఎందుకు పోవాలే. యేసు ప్రభు వెళ్ళాడు ఆయన ఇంటికి, కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడు, ఇంటిలోనికి వెళ్ళి ఆయన కాడికి వెళ్ళి అక్కడ ఆయన పెట్టిన భోజనం తింటే మీరు అంత గొప్ప విషయమమ్మా. ఈయన వెళ్ళి భోజనం తింటే ఆయన వెళ్ళాడు కాబట్టి చచ్చినట్టు ఊరు వెళ్ళాలి, శిష్యులు వెళ్ళాలి, చచ్చినట్టు తప్పదు. ఏంటయ్యా కుష్ఠరోగి ఇంట్లోకి వెళ్ళారంటే యేసు ప్రభు అందరినీ ప్రేమించారు. కొంతమంది ఇళ్లలోకి మనం భోజనాలకు అలా తెలుసా, కొన్ని ఇళ్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్లలో భోజనాలు తినబుద్ధి అవుతామా? యేసు ప్రభు తిన్నప్పుడు మనకేం ఎక్కడో తెలియని ఒక గట్టి అన్నం ఉంటుంది, ఇంకా చాలా ఏరు ఎక్కడో ఉంటుంది, అది సత్తే కానీ బయటికి పడతామమ్మా? ఆలోచించండి. పాపం చాలా నీట్గా ఉంటారు, పాపం చాలా మంది ఎంత పద్ధతిగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు. కనీసము ఈగ వాళ్ళని కూడా అన్నం తింటారు. అంత శుభ్రమైన వాళ్ళని తీసుకెళ్ళి మజ్జు గంపు, మజ్జు, ఈగలు, దోమలు ఆ సూర్యునిలో ఒక పక్క పడుతూ ఇటు పక్క నుంచి మురికి కొట్టడు, ఇటు పక్క నుంచి పిల్లలందరూ కూడా మొఖమైన ఆ యొక్క చీమిడి ఆ గన్నది ఇవన్నీ పట్టుకొని ఆడికొస్తే వాళ్ళ మధ్యలో అన్నం పెట్టి తినండి పాస్టర్ గారు అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం అనుకుంటాం ఏందిరా ఈ పరిస్థితి, ఎందుకు వచ్చారనుకుంటాం. తినమంటే ఇప్పుడే తినొచ్చు నాకు ఆగా కదా, ఎంత బాగా తప్పించుకుంటున్నా. దేవుడి నిన్ను గోర్చబెట్టాలని తెలియదని కాదా? నీవు పరిస్థితిని చూసావు, నీది నాది ఆ బ్రతుకు, అలాంటి రోత బ్రతుకులోనికి యేసు ప్రభు వచ్చి కూర్చోవటం వల్ల మన రోత బ్రతుకు ఏమైంది? ఇప్పుడు ఆ ఇంట్లో నువ్వు కూర్చొని ఒక్క మొత్తం భోజనం తింటే ఆ ఇంటికి ఆశీర్వాదం కదా. మరి ఇప్పుడు మనం అట్ట ఎందుకు చేయం? చేస్తామమ్మా? నిజంగా చెప్పండి, చేస్తామమ్మా? నిజంగా చెప్పండి, చేస్తామమ్మా? ఎందుకు చేయలేం? నువ్వు చీ అన్నావంటే నిన్నెవరు చీ అన్నాడు? ఆమేన్. ఇది మరి గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా మీ మైండ్ లో గుర్తు పెట్టుకోండి. కొంతమంది కొన్ని నెలల కాడిపోతారు, ఆ నీళ్లు మంచి ఇవ్వమంటారు. మంచి నీళ్ళు ఏమని తెస్తారు పాప, కొనుక్కోవడానికి డబ్బులు లేక ఆ ల్యాండ్లో ఉప్పు నీళ్ళు ఉంటే పట్టుకొచ్చి తాగమన్నారు. మేము వచ్చినప్పుడు మంచి నీళ్ళని తాగొచ్చుగా, అప్పు తెచ్చి మరీ నీకు చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు యేసు ప్రభు వెళ్ళినప్పుడు, మీరు ఏ ఇంటికి వెళ్తారో వారు ఏది పెడితే తినండి, ఏది ఇస్తే తాగి వాళ్ళని దీవించామన్నాడు. అక్కడికి పోయిన తర్వాత మంచి పెట్టమంటే ఎట్ట కుదురుతక్క? ప్రేమంటే మామూలుగా ఉంది అనుకున్నా, పరిచర్య అంటే పరిచర్య అంటే ఏదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదక్క. పరిచర్య అంటే మామూలుగా ఉంటుంది అనుకున్నా. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోడానికి కనీసం కింద కరెక్ట్ ఉంటుందా? అక్కడ కరెక్ట్ ఉండేదా? అక్కడ మనకు అన్నం వడ్డించేటప్పుడు వాళ్ళు వడ్డించి వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు, కానీ మనం తింటూ రావాలి. కాకపోతే ఏం చేయాలి? ఏంటంటే యేసు ప్రభు కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడు. మనం ఇప్పుడు యేసు ప్రభుమా కాదు, రాత్రి మాటలో కాదు, ఆయన ఇంటిలోకి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర నుంచి ఆ భోజనం పెట్టినప్పుడు ఒక పరుగును తీసుకొని వచ్చింది, అత్తరు తీసుకొని వచ్చి ఆయన నెత్తులు పోసి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తా ఉంది, ఆయన తుడుస్తుంది.
ఇప్పుడు ఉన్నటువంటి శిష్యులకంట ఇదేమనిపించిందంట, ఈ నష్టం ఎందుకు అంటే మీరు నష్టపరచుకోరా, ఈ నష్టం ఎందుకు చెప్తున్నా దీన్ని అన్నారు. అరే పిచ్చి వాళ్ళారా, మీరు మెదలకుండండి, మీరు ఎక్కడెక్కడైతే వాక్యం చెప్తారో అక్కడ ఏమ గురించి కూడా చెప్పండి. ఈయన గురించి చెప్పమని ఎక్కడ రాయబడిందా? మరి ఏమ గురించి చెప్పమని రాయబడింది అంటే, ఆమె గొప్పది, ఆమె జీవితం గొప్పది, ఆమె బ్రతుకు గొప్పది, ఆమె ఆలోచన గొప్పది, దేవుడి కొరకు ఆమె పడిన తపన గొప్పది. మనం ఏం గొప్పతనం చేస్తున్నాం ఈ రోజులలో? మనమేం గొప్పతనం చేస్తున్నాం? మనం ఎందుకు గొప్ప వాళ్ళగా రాలేకపోయాం తెలుసా? మన జీవితాలు ఇంకా ఫలభరితంగా మారాలా, సంపూర్ణతలోనికి రాలా, మన బ్రతుకులు ఇంకా పరిపూర్ణతలోనికి రాలా. కొన్ని ప్రాంతాలకు పరిచర్యలకు వెళ్ళినప్పుడు కొంతమంది అప్పుడప్పుడు నేను అబ్జర్వ్ చేయను అనుకుంటాను, కొంతమంది వచ్చి చీ అంటుంటారు. తప్ప మన అనగాకండి, ఏ ప్రాంతానికి సువార్త ఒకవేళ అలా అనేవాళ్ళు ఉంటే రాగాకండి దయచేసి అని చెప్తున్నాను. అది దేవుడి దయ వల్ల మీరు వచ్చిన ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో మనకు కుదరదు, అక్కడ కింద కూర్చోలేము, కనీసం దుమ్ములు ధూళ్ళు కూర్చోవాల్సి వస్తుంది, అక్కడ కనీసం పద్ధతి కలిగిన వాళ్ళు కూడా మన పక్కన కూర్చోలేదు. కానీ మనం ఉండాలి, ఎందుకంటే మన బ్రతుకు అంతకంటే రోతది, మన బ్రతుకు అంతకంటే పనికిరానిది. ఈరోజు శుభ్రంగా స్నానం చేసి ఏదో ఉతికిన బట్టలు వేసుకున్నానని నేను శుభ్రంగా ఉన్నానంటే తప్పు. ఒక మురికి గుంత కంటే, ఒక పెద్ద కుప్పల కంటే నా బ్రతుకు దరిద్రమైందని అనుకున్నాడే గొప్ప. ఇంతలో పనికి మారిన బ్రతుకును బాగు చేయటానికి నా ఇంటిలోనికి యేసు ప్రభు వస్తే, ఆ ఇంటిలో నువ్వు అడుగు పెడితే వాళ్ళకి ఆశీర్వాదమా కాదా చెప్పండి? మరి మనం అడుగు పెట్టినప్పుడు ఆశీర్వాదకరంగా పోవాలా, శాపకరంగా మారాలా? ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మన వాళ్ళు రావడం కరెక్ట్ వచ్చారా? ఇసుక్కుంటూ వచ్చారు. ఏంద్రా ఎక్కడైనా కుష్ఠరోగి ఇంటికి తీసుకొచ్చాడు, ఇదేం అంటు రోగం అంట, ఇంట్లో తీసుకొచ్చాడు, ఇదేం స్వామి ఇక్కడ లోపల పోయాడు. ఈయనకంటే పెద్ద పట్టింపులు ఏమి లేవు, మాకు నిలకడ పిల్లలు లేరా, పాప లేరా, భార్య లేరా, పేరు ఎంత కొనుక్కొని ఉంటాడు, సనుకొని ఉన్నాడు. ఏం స్వామి ఈడికి తీసుకొచ్చాడు, ఎంతో ఏడకంటే ఆడతారు కాదు, నేను బయట ఉంటా కానీ లోపల పోయి అప్పుడు కొంటాను. లోపలికి వస్తే ఏమవుతారు ఆలోచిస్తేనే బయట ఉంటా కదా. కొన్ని ప్రాంతాల స్వార్థాలు మేము ఆ రాక రాలేము అంటున్నారు. మీరు రాకపోతే దేవుడు మీ ఇంటికి రాడని చెప్తాను. నేను బ్యాంకు చెప్పినా కానీ ఇప్పుడు ఏం చేస్తారు, దేవుడు మా ఇంటికి రాడన్నందుకు సచ్చినట్టు వచ్చి కూర్చోవాల్సి వస్తుంది తప్ప. ఇప్పుడు అలాగనే జరిగింది. శిష్యులు అంటున్నారు, ఈ నష్టం ఎందుకు అంటే, అది నష్టం అంటే నువ్వేమైనా సంపాదించినవా? ఇప్పుడు ఒక 500 రూపాయలు అక్క సంపాదించింది, నువ్వు సంపాదించి దేవుడి పరిచయం కొరకు దేని కొరకు నువ్వు ఖర్చు పెట్టావు. నేను వచ్చి ఈ నష్టం ఎందుకు చేసేటప్పుడు నీకు ఒక దేవుడిని ధైర్యం, నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అనడానికి నువ్వెవరంటే ఏం చేయాలి? నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నాకు తెలిసి దేవుడు నాకు ఏ ప్రేరేపణ కలిగించాను, నిన్నెందుకంటే అంటే ఇక్కడ అనలేరు అనుకుంటున్నాడేమో. యేసు ప్రభు వారికి తెలిసారు ఒక్కరి బుద్ధి, ఆ ఇస్కరియోతు యోధా గారి బుద్ధి యేసు ప్రభు తెలుసు. అందుకని వాడు నోరు పెంచడానికి చెప్పాడు. మీరు ఎక్కడైతే ఈ సువార్త ప్రకటిస్తారో అక్కడ ఏమైనా చేసింది కూడా చెప్పండి. ఇప్పుడు ఆమెకు వచ్చినంత ధన్యత ఎవరికైనా వచ్చింది అక్కడ. కాబట్టి బెతనియా అనేటువంటి ప్రాంతంలోనికి యేసు ప్రభు వెళ్ళి ఏర్పరచుకున్న కుటుంబము మార్తా, మరియా, లాజర్ల కుటుంబం. యేసు ప్రభు ముగ్గురిని ప్రేమించాడు, కానీ అక్కడ వాళ్ళ పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. మార్తా పరిస్థితి ఎలాంటిదమ్మా? పని బాటలు పెట్టుకొని ఏదో అవసరం ఉన్నప్పుడు దేవుడి దగ్గర పోయి గొప్పలు చేయాలనుకునే పరిస్థితి మార్తా. మరే పరిస్థితి, దేవుడి వాక్యమిని ఎంతమందిలోనైనా దేవుడి దగ్గర తన తప్పు ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర కూర్చునే పరిస్థితి మరే. లాజరు దేవుని యొక్క యేసు ప్రభు వారి స్నేహితుడు, ఆయన చెప్పిన మాట వినేవాడు. చివరికి ఉన్నటువంటి శిష్యుడు ఇస్కరియోతు యోధా ఎవరితో ఉన్నాడు? యేసు ప్రభుతో ఉన్నోళ్ళు దొంగోళ్ళు అంటే. అవును మరి చెప్పలే, మనం ఏం చేద్దాం? ప్రార్థన వస్తుంటారు కానీ కొన్ని బుద్ధులు మానం. ఏం చేద్దాం మేము చెప్పండి? ప్రార్థన పెడితే బుద్ధులు మారుతాయా? దేవుడి పని అభివృద్ధి జరుగుతుంది, దేవుడు గొప్పగా జరిగిస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ ఈ వ్యసనంతో కుళ్ళుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఎవరు కుళ్ళుకున్నాడమ్మా? ఇస్కరియోతు యోధాకి వ్యసనం అయింది. ఇలా వ్యసనమే ఆమెకేమైంది? ఆమేన్. ఈయన ఎంత కుళ్ళుకున్నాడో దేవుడు ఆయన అంత అభివృద్ధి పరుస్తున్నాడు. ఏంటంటే అవును మరి దేవుడు చెప్పింది ఏంటంటే, నా నామము నిమిత్తము మీరు ఏది చేసినా అది ఇహమందును పరమందును
మీకు చేకూరుతుందన్న. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, నీది కాని దాని కోసం నువ్వు తపన చెంది ఏదైనా జరుగుతుందంటే కుళ్ళుకొని అసూయపడి బద్ధకస్తుడిగా ఉండటం కరెక్ట్ కాదు. నువ్వు కావాలంటే చెయ్యాలనుకుంటే కష్టపడి రాత్రింబగలు సంపాదించి నీ చేతనైతే చెయ్యి, తప్పులేదు. ఎవరైనా వద్దాను కదా, రోజు నేను ఊరు మొత్తానికి అన్నం పెడతానంటే ఎవరైనా వద్దాను కదా, నేను డబ్బులు పెడతాను. ఇస్కరియోతు యోధా కొడుకు ఆయన డబ్బులు సంపాదించుకొని పెడితే ఆయన వద్దన్నాడు. కానీ వాళ్ళ డబ్బులతో నేను పెడతానంటే ఆయన పాపం రాదు రాదక్క. అవును మరి. కాబట్టి నీకంత ప్రేమ ఉంటే నీ డబ్బులతో నువ్వు ఖర్చు పెట్టు, తప్పేం లేదు, ఎవరు వద్దంటారు. కానీ ఎవరు డబ్బులు తీసుకొచ్చి నేను ఖర్చు పెడతానంటే ఒప్పుకోరు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆలోచించి గమనించవలసింది ఏంటంటే, వాక్యము ప్రాముఖ్యమైనది, పరిచర్య కూడా ప్రాముఖ్యమైనదే. కానీ వాక్యం తర్వాత ఏది అయినా, మీరు పరిచర్య చేసినా, ప్రార్థనలకు వచ్చినా, పాటలు పాడినా, ఎక్కడ నుంచి రాత్రి ఒక నిద్రలో మాడుకొని ఎక్కడ ప్రార్థనకు వెళ్ళి ఏం చేసినా వాక్యం వినకపోతే వేస్ట్. కాబట్టి మరియ ఎన్నుకున్నది దేనిని? ఉత్తమమైన దానిని. ఈరోజు నువ్వు ఎన్నుకోవాలనుకుంటే ఆ ఉత్తమమైన దానికోసం ఎంత రాత్రింబగులైన ప్రయాసపడి దాన్ని సంపాదించుకో. అప్పుడు నీ కొరకు దేవుడు సిద్ధం చేసిన పరలోకము పొందుకుంటావు. అలాంటి భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక. అందరూ తల వంచితే ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం.